వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం చిట్టి కట్టడం బెటరా లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీరే ఒక నిర్ణయానికి రావడం అయితే జరుగుతుంది. ఏది బెస్ట్ అనేటువంటిది మీరే సొంతంగా నిర్ణయం చేసుకునేటువంటి ఒక ఎబిలిటీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చిట్టి అనేది మనకు ఎవ్రీ మంత్ కడుతూ ఉంటాం. కొంతమంది 3 మంత్స్కి ఇట్లా 6 మంత్స్కి ఇట్లా అయితే పే చేస్తూ ఉంటారు చిట్టి అమౌంట్. అయితే మనకు చిట్టి ఎవరు కట్టాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే పర్సనల్ లోన్స్ అనేది కాకుండా గోల్డ్ లోన్ అట్లాగే మన హోమ్ లోన్స్ ఇట్లాంటి లోన్స్కి మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి లోన్స్ రాని సందర్భాల్లో మనకు బయట కనుక మనం అప్పుగా తీసుకున్నట్లయితే బయట చాలామంది 2 రూపీస్ 3 రూపీస్ ఇట్లా ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు బర్డెన్ అయితే కావడం అయితే జరుగుతుంది. అట్లాంటి సందర్భాల్లో చిట్టి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనం చిట్టి అమౌంట్ పే చేసి చిట్టిని మధ్యలో పాడుకున్నట్లయితే ఒక సమ్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ అమౌంట్ తోటి మనం అంటే పర్సనల్ నీడ్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని అక్కడ పే చేయడం ద్వారా ఇది ఒక లోన్గా మనం క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకున్నటువంటి అమౌంట్ని అక్కడ పే చేయడం ద్వారా మనకు ఒక లోన్ మనం తీసుకున్నట్లయితే ఆ లోన్గా మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం బయట వ్యక్తుల దగ్గర కనుక మనం ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకున్నట్లయితే ఆ ఇంట్రెస్ట్ రేట్ తోటే మనం ఏదైతే పే చేస్తున్నామో ఆ ఇంట్రెస్ట్ తోటి చిట్టి అయితే మనం పే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఈ చిట్టి ద్వారా పడడం అయితే జరుగుతుంది. సో ఇట్లా కాకుండా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చిట్టి అయితే మనకు చేస్తూ ఉంటారు. వాళ్ళకు అరౌండ్ చిట్టి పూర్తయ్యే వరకు కనుక మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 5 to 6% మాత్రమే వాళ్ళకు రావడం అయితే జరుగుతుంది. అట్లాగే మనకు ఈ చిట్టీలో ఎప్పుడు పాడుకోవాలి అనేటువంటి విషయాన్ని అయితే చాలామంది తెలియదు. సో చిట్టి పాడుకునేటువంటి విషయంలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మెంబర్స్ కనుక చిట్టీలో ఉన్నట్లయితే ఫస్ట్ 1 to 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంతవరకు లాస్ అయితే కావడం అయితే జరుగుతుంది. వారికి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్ పే చేస్తే కొద్దిగా ఎక్కువ వస్తుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. ఎవరైతే 11 to 20 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అరౌండ్ 5 to 6% అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే వర్కౌట్ కావడం అయితే జరుగుతుంది. ఇదే అమౌంట్ని చిట్టీలో పెట్టేటువంటి అమౌంట్ని కనుక మ్యూచువల్ ఫండ్లో మనం డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసినట్లయితే అక్కడ మనకు హార్డ్లీ 12% రిటర్న్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు హాఫ్ ఆఫ్ ది రిటర్న్ అనేది మనకు అక్కడ పెరగడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ 5 to 6% రిటర్న్ వచ్చేది మనకు మ్యూచువల్ ఫండ్లో 12% అయితే రిటర్న్ అయితే జరుగుతుంది. సో లాంగ్ టర్మ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేయాలనుకునేటువంటి వ్యక్తులు చిట్టి కట్టడం అనేది కొంతవరకు నష్టమని చెప్పొచ్చు. మీకైతే లాంగ్ టర్మ్ గోల్ అయితే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఐపి రూపంలో మనకు మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే 12% మనకు వర్కౌట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు ముఖ్యంగా చిట్టి అనేది ఎమర్జెన్సీ సమయంలో మనకు ఎలాంటి వాళ్ళు లోన్ ఇవ్వని సందర్భాల్లో కూడా మనకు చిట్టి ద్వారా కొంత అమౌంట్ తక్కువ వచ్చినప్పటికీ కూడా మనకు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే చిట్టిని ముందుగా పాడుకుంటారో వాళ్ళు కొంతవరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. అలాగే చివరిలో కనుక ఎవరైతే చిట్టిని పాడుకుంటారో వాళ్ళకు హార్డ్లీ 5 to 6% రిటర్న్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది మీ గోల్ ఎలా ఉంది. లాంగ్ టర్మ్ గోల్ కనుక ఉన్నట్లయితే మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే 12%, అట్లాగే మార్కెట్ బాగున్నట్లయితే 12% కూడా మనకు రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఫైనాన్షియల్ నీడ్ని బట్టి మీరు చిట్టీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనేటువంటి మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ నీడ్ని అనుసరించి మీకు ఒక బెస్ట్ ప్లాన్ అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.